సో లాస్ట్ క్లాస్‌లో పీచీ అండ్ పికాఫ్ ఇంటిగ్రేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ టుడే పీచీ ఇంటిగ్రేషన్ లాంచ్ పారామీటర్స్ అంటే ఏంటి? సో అవి ఎలా ఉంటాయి? సో వాటి గురించి ఒక డిస్క్రిప్షన్ చూద్దాం. ఈ పీచీ లాంచ్ పారామీటర్స్ ఎల్‌పీ మీన్స్ లాంచ్ పారామీటర్స్. సో వి హావ్ లైక్ పే గ్రూప్ అనేది ఉంది. ఫస్ట్ వన్. ఒక పే గ్రూప్ ఈస్ ద లాంచ్ పారామీటర్. సో హియర్ వి సెలెక్ట్ ద అవైలబుల్ పే గ్రూప్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. మనం ఏ పే గ్రూప్స్ డేటా అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో, ఏ పే గ్రూప్‌లో అయితే వర్కర్స్ ఉండి, వాళ్ళకి చేంజెస్ అనేవి జరుగున్నాయని చెప్పేసని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో, సో, ఆ పే గ్రూప్స్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి సో దట్ మిగతా కాన్ఫిగరేషన్ ప్రకారం డీటెయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే. అండ్ వన్స్ పే గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత పే పీరియడ్ సెలక్షన్ ఆప్షన్ అని ఉంటుంది. పే పీరియడ్ సెలక్షన్ ఆప్షన్. సో, ఈ పే పీరియడ్ సెలక్షన్ ఆప్షన్‌లో అగైన్ 2 థింగ్స్ ఉంటాయి. అదేంటనంటే యూజ్ పే పీరియడ్ ఫర్ కరెంట్ డేట్. యూజ్ పే పీరియడ్ ఫర్ కరెంట్ డేట్. సో, ఈ ఆప్షన్ అనేది ఏం చేస్తుందనంటే వెన్ వి సెలెక్ట్ దిస్ ఆప్షన్ వర్క్‌డే ఏం చేస్తుందనంటే మనం ఏ రోజైతే ఈ ఇంటిగ్రేషన్‌ని రన్ చేస్తున్నామో ఓకే. సో, ఆ కరెంట్ డేట్ అనేది యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ పే పీరియడ్‌లో అండ్ ఆల్సో ఆ పే పీరియడ్ అనేది ఏ స్టేట్‌లో అయినా ఉండదు. అంటే ఆహ్, జనరల్‌గా పే పీరియడ్ స్టేటస్ అనేవి ఏముంటాయంటే మనకి నాట్ యెట్ స్టార్టెడ్ అండ్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ కంప్లీటెడ్ అని ఉంటాయి. సో, మనం సెలెక్ట్ చేసిన పే గ్రూప్ అనేది ఫస్ట్ లాంచ్ పారామీటర్‌లో అది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్న, కంప్లీటెడ్‌లో ఉన్న, లేదా నాట్ యెట్ స్టార్టెడ్‌లో ఉన్న ఓకే. సో, ఆ రోజు కరెంట్ డేట్ బేస్ చేసుకొని ఏవైనా సరే చేంజెస్ ఇన్ కేస్ జరిగుంటే, చేంజెస్ ఇన్ ద సెన్స్ లైక్ అడ్రెస్ చేంజ్ జరిగుండొచ్చు. లైక్ ఫోన్ నంబర్ చేంజ్, ఈమెయిల్ చేంజ్ అండ్ దెన్ ఆహ్, టైమ్ టైప్ స్టాఫింగ్ యాక్టివిటీస్ లైక్ టైమ్ టైప్ చేంజ్ అయ్యుండొచ్చు. ఫుల్ టైమ్ నుంచి పార్ట్ టైమ్ పోవచ్చు. లొకేషన్ చేంజ్ అయ్యవచ్చు. లేదా పొజిషన్ చేంజ్ అవ్వచ్చు. లేదా షెడ్యూల్డ్ అవర్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. లేదా కంపెనీ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకే. సో, ప్రీవియస్‌లీ వేరే పే గ్రూప్‌లో ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆహ్, వేరే పే గ్రూప్‌కొచ్చాడు. సో, అది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసాం. లైక్ బేస్డ్ ఆన్ దట్ ఏంటనంటే ఏ చేంజెస్ జరిగినా సరే ఆహ్, ఈ ఆప్షన్ అనేది ఆ వర్క్ డే సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్క్ డే ఆ రికార్డ్స్ అనేది ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే జనరల్‌గా పే గ్రూప్స్‌లో అనేది ఏంటనంటే యాక్టివ్ అండ్ టెర్మినేటెడ్ వర్కర్స్ ఇద్దరు ఉంటారు. ఓకే. సో, యాక్టివ్ వర్కర్స్‌ని యాజ్ యూజువల్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. బట్ టెర్మినేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెర్మినేషన్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లాస్ట్ ఏప్రిల్ 25థ్ టెర్మినేషన్ అయ్యున్నారు. సపోజ్ ఇప్పుడు మనం ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఆ టెర్మినేషన్ అయ్యే డేట్ వరకు వాళ్ళకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన పే గ్రూప్ అనేది ఉంటే అప్పుడు వాళ్ళని గూడా ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే. సో, అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో, అలా మనం సెలెక్ట్ చేసుకున్న పే గ్రూప్‌లో పే పీరియడ్ సెలక్షన్స్‌లో మన సెకండ్ ఆప్షన్‌గా పే పీరియడ్ సెలక్షన్ ఆప్షన్ లాంచ్ పారామీటర్‌లో యూజ్ పే పీరియడ్ ఫర్ కరెంట్ డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే పే గ్రూప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఆ పే పీరియడ్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఇది డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ అదర్ ఆప్షన్ ఉంది. అదేంటనంటే యూజ్ ఎర్లియస్ట్ ఓపెన్ పే పీరియడ్. సో, యూజ్ ఎర్లియస్ట్ ఓపెన్ పే పీరియడ్ అనంటే
ఇదేం చేస్తుందనంటే ఎర్లియస్ట్ పే పీరియడ్. సో ప్రీవియస్ ఆర్ ఎర్లియస్ట్ పే పీరియడ్స్ అనేది ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. లైక్ ఆహ్, అంటే ప్రియర్ టు ద కరెంట్ పీరియడ్ అనమాట. సో వెదర్ అదేంటనంటే ఇన్ ప్రోగ్రెస్‌లో ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్‌లో ఉన్న ఏవైతే పీరియడ్స్ అనేవి ఉంటాయో, సో ఆ పే పీరియడ్ నుంచి ఇది డీటెయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఒక ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఉన్న స్టేట ప్రో స్టేటస్ ఉన్న పే పీరియడ్ నుంచి ఈ డీటెయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినప్పుడు. అయితే ఎయిదర్ ఫస్ట్ ఆప్షన్ గానీ లేదా సెకండ్ వన్ గానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోలేం. ఓకే. బోత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోలేం. ఓకే. సో ఫస్ట్ పే గ్రూప్ అండ్ సెకండ్ వన్ ఈస్ లైక్ పే పీరియడ్ సెలక్షన్ ఆప్షన్. ఇన్ ద పే పీరియడ్ సెలక్షన్ ఆప్షన్‌లో ఏబీ ఈ 2 ఉన్నాయి. ఓకే. అండ్ థర్డ్ వన్ ప్రైమరీ రన్. ఈ ప్రైమరీ రన్ అనేది మెయిన్ యూజ్ ఏందనంటే, సో ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ హావింగ్ దిస్ లాంచ్ పారామీటర్ ఇన్ పీచీ ఇంటిగ్రేషన్ అంటే, ఇది ఉండటం వల్ల మనం అడ్‌హాక్ ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అడ్‌హాక్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటనేది నిన్న మనం డిస్కస్ చేసాం. సపోజ్ అన్‌ప్రాసెస్డ్ రికార్డ్స్ గానీ లేదా సమ్ రెట్రోయాక్టివ్ అంటే ప్రీవియస్‌లీ ఆ చేంజెస్ అనేది ఇంటిగ్రేషన్ నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేయలా. సమ్ రీజన్స్ వల్ల ప్రీవియస్ ట్రాన్సాక్షన్ జరిగుండి గూడా ఒక వర్కర్‌కి ఇంటిగ్రేషన్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేయలా. సో, అలాంటి టైంలో ఏంటనంటే ఈ అడ్‌హాక్ ఇంటిగ్రేషన్‌లు మనం క్రియేట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ ఏ డేట్‌లో అయితే ఆ వర్కర్‌కి ఆ చేంజెస్ అనేది జరిగినా, ఆ పర్టిక్యులర్ డేట్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేయలేదో, ఆ సేమ్ డేట్స్ అనేది మనం ఇంటిగ్రేషన్ ఈ లాంచ్ పారామీటర్స్‌లో ప్రొవైడ్ చేసి, ఆ రికార్డ్స్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాం. అందుకోసం మనం అడ్‌హాక్ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ చేస్తాం. అయితే పీచీ ఇంటిగ్రేషన్‌లో ఈ ప్రైమరీ రన్ ఆప్షన్ అనేది ఉండటం వల్ల ఏం జరుగుతుందనంటే, ప్రైమరీ రన్ లేకుండా మనం ఆ ఇంటిగ్రేషన్‌ని అడ్‌హాక్ ఇంటిగ్రేషన్‌గా యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. జస్ట్ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్‌ని చెక్ చేస్తే అది ప్రైమరీ రన్ ఇంటిగ్రేషన్. అంటే షెడ్యూల్డ్ ఇంటిగ్రేషన్. అది అన్‌చెక్ చేస్తే అడ్‌హాక్ ఇంటిగ్రేషన్. అంటే ఒకే ఇంటిగ్రేషన్‌ని మనం 2 సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. వేరాజ్ పిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్‌కి ఇది లేదు. ప్రైమరీ పేరోల్ ఇంటిగ్రేషన్ అనేది ఫస్ట్ మనం ఎనేబుల్ చేయాల్సిందే. తర్వాత అదే ఇంటిగ్రేషన్ నుంచి క్లోన్ చేసేసుకొని ఓకే. ఆ ప్రైమరీ పేరోల్ ఇంటిగ్రేషన్ చెక్ బాక్స్ అనే దాన్ని ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్‌లోకి వెళ్ళి మళ్ళీ అన్‌చెక్ చేసి అప్పుడు దాన్ని అడ్‌హాక్ ఇంటిగ్రేషన్‌గా దాన్ని యూజ్ చేసుకోవాలి. మెయిన్ ఇంటిగ్రేషన్‌ని షెడ్యూల్ ఇంటిగ్రేషన్‌గా యూజ్ చేసుకోవాలి. సో, అలాగా. అయితే వన్స్ మనం ప్రైమరీ రన్ అనేది మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఏం చేస్తదనంటే లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ డేట్ ఓకే. లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ డేట్ అనేది ఆహ్, వర్క్ డే ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా అప్లై చేసేస్తది. ఓకే. లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ డేట్ అనేది వర్క్ డే ఆటోమేటిక్‌గా అప్లై చేసేస్తది. ఏ డేట్‌తో? కరెంట్ డేట్‌తో. ఓకే. కరెంట్ డేట్‌తో. అంటే లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ డేట్ అనేదనంటే ఏంటనంటే ఆల్రెడీ కోర్ కనెక్టర్ వర్కర్‌లో మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైనా మనం బ్రాండ్ న్యూ ఇంటిగ్రేషన్ అంటే న్యూ ఇంటిగ్రేషన్ అనేది కోర్ కనెక్టర్ కావచ్చు, పీచీ ఇంటిగ్రేషన్ కావచ్చు మనం క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ ఏంటనంటే ఫుల్ ఫైల్ ఇంటిగ్రేషన్ రన్ చేస్తాం. అంటే నాకు ఈ డేట్ నుంచి ఈ డేట్ డేటా కావాలి ఇలా కాకుండా ఫుల్ ఫైల్. ఈ ఫుల్ ఫైల్ రన్ చేసిన తర్వాత అదొక ఇంటిగ్రేషన్ ఈవెంట్‌గా క్రియేట్ అవుతుంది. ఓకే. సో, లాస్ట్ సక్సెస్‌ఫుల్ ఇంటిగ్రేషన్ ఈవెంట్ అనంటే ఇంకెప్పుడైనా సరే ఫుల్ ఫైల్ రన్ చేసిన ఈవెంట్ దగ్గర నుంచి తర్వాత మనం ఇచ్చే డేట్ వరకు. ఓకే. సో, ఈ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఏవైతే చేంజెస్ అనేవి ఉన్నాయో అవన్నీ ఎక్స్‌ట్రాక్ట్ అవుతాయి. అంటే హైర్ అయినా, వర్కర్స్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినా, టర్మినేషన్ అయినా, చేంజెస్ జరిగినా ఓకే. సో, ఎనీ చేంజెస్ లైక్ కంపెన్సేషన్ చేంజెస్, లైక్ లీవ్స్‌లో ఉన్న, లైక్ పేరోల్ చేంజెస్ ఓకే. లైక్ థట్. సో, అలా అన్ని చేంజెస్ అనేది ఎక్స్ట్రాక్ట్ మనం
చేయొచ్చు. అలా వర్క్ అవుతుంది. సో, అలాగేంటంటే ఈ ప్రైమరీ రన్ అనేది మనకు ఆటోమేటిక్‌గా కరెంట్ డేట్ యాజ్ ఎ లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ డేట్ యాజ్ ఎ కరెంట్ డేట్ అనేది అది అప్లై చేస్తుంది. అంటే ఈ రోజు నుంచి ఇంటిగ్రేషన్ లాస్ట్‌గా ఎప్పుడైతే రన్ అయిందో ఆ డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఓకే. ఈ రోజు వరకు ఇది మనకి ఆ పర్టిక్యులర్ పే గ్రూప్‌లో మనం ఏ పే గ్రూప్ అయితే మనం సెలెక్ట్ చేసామో ఆ పే గ్రూప్‌లో. సో, అయితే ఇక్కడ ఇంకొకటేంటనంటే ఇక్కడ ప్రైమరీ రన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మిగతా అన్ని లాంచ్ పారామీటర్స్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఓన్లీ ద పే గ్రూప్, కరెంట్ డేట్, ఫ్రమ్ కరెంట్ డేట్ టు లాస్ట్‌గా ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఫస్ట్ రన్ చేశారో అక్కడ నుంచి కరెంట్ డేట్ వరకు ఏవైతే చేంజెస్ ఆ పర్టిక్యులర్ పే గ్రూప్‌లో జరిగినాయో ఆ రికార్డ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో, ప్రైమరీ రన్ అంటే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. తర్వాత పే గ్రూప్ మెంబర్స్. పే గ్రూప్ మెంబర్స్. సో, ఇక్కడ మనం వర్కర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే స్పెసిఫిక్‌గా ఒక 4 మెంబర్స్‌కి రన్ చేయాలి. ఓకే. సో, అప్పుడు ఆ వర్కర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఒక రికమెండేషన్ ఏంటనంటే వర్క్‌డే నుంచి ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ నేమ్స్ అంటే వర్కర్స్‌ని మనం యాడ్ చేసేప్పుడు వాళ్ళ నేమ్స్ యూజ్ చేస్తాం. ఓకే. డ్రాప్ డౌన్ లిస్ట్‌లో ఆ నేమ్స్ అనేది మనం ఎంటర్ చేసి క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. దాని బదులు ఎంప్లాయీ ఐడీ కానీ లేదా ఎంప్లాయీ విత్ వర్క్‌డే ఐడీ అని అంటాం. అంటే వర్క్‌డే ఐడీ అని అంటే ప్రతి వర్కర్‌కి ఒక వర్క్‌డే ఐడీ ఉంటుంది. సో, అదనేది యాడ్ చేయమనేది రికమెండేషన్. సో దట్ నేమ్స్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి అనేది. అంటే ఇంటిగ్రేషన్ రన్ మీద. సో, అంతే ఓన్లీ వర్కర్ సెలక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఫిఫ్త్‌ది ఏంటంటే ఎక్స్‌క్లూడ్ మెంబర్స్ ఆర్ ఓన్లీ ఇంక్లూడ్ మెంబర్స్. ఎక్స్‌క్లూడ్ మెంబర్స్ ఆర్ ఓన్లీ ఇంక్లూడ్ మెంబర్స్. సో, పైన మనం సెలెక్ట్ చేసిన మెంబర్స్ ఎవరు ఎక్స్‌క్లూడ్ కావాలి, ఓకే. ఆర్ ఎవరు ఇంక్లూడ్ కావాలి అనేది ఏంటనంటే మనం బై స్పెసిఫైయింగ్ దీస్ ఆప్షన్స్ ఓకే. ఎక్స్‌క్లూడ్ అండ్ ఇంక్లూడ్ చేసి మనం వాళ్ళని ఇంటిగ్రేషన్ రన్‌లో ఉంచుతాం అన్నమాట. అది. అండ్ నెక్స్ట్ లాంచ్ పారామీటర్ ఇక్కడ చేంజ్ డిటెక్షన్. ఓకే. చేంజ్ డిటెక్షన్. ఈ చేంజ్ డిటెక్షన్‌లో చేంజ్ డిటెక్షన్ ఏంటనంటే ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ద చేంజెస్ బేస్డ్ ఆన్ అ సర్టెన్ క్రైటీరియా. ఆ క్రైటీరియాస్ ఏంటనంటే 2 క్రైటీరియాస్ ఉన్నాయి ఇక్కడ. అదేంటి? ఇన్క్లూడ్ ఓన్లీ చేంజెస్ entered since last successful run. Okay, so include only changes enter last successful run. Okay, so last successful run in the sense like అప్పటికే ఇంటిగ్రేషన్ 2 or 3 times రన్ అయింది అనుకోండి. ఆర్ఎల్స్ ఫుల్ ఫైల్ రన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ఇంటిగ్రేషన్ని రన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ రన్ అవుతుంది. అంటే ఫుల్ ఫైల్‌కి ఒకసారి రన్ చేసాం. నెక్స్ట్ ఇంకొకసారి. సో, అయితే ఇక్కడ ఏం చేస్తదంటే ఈ ఆప్షన్ మనం చేంజ్ డిటెక్షన్‌లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్క్‌డే ఓన్లీ ఇంక్లూడ్ ద చేంజెస్ సిన్స్ ద లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్. అంటే లాస్ట్‌గా ఎప్పుడు రన్ అయిందో అప్పటి నుంచి ఓకే. సో, అప్పటి నుంచి టిల్ టుడే వరకు. అంటే ఇక్కడ మనం లాస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ డేట్ అనేది కూడా ఒకటుంది లాంచ్ పారామీటర్. అది మనం ఆ డేట్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఆర్ఎల్స్ ఈ పే గ్రూప్ అనేది మనం సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఆటోమేటిక్‌గా
ఆ పే గ్రూప్ పీరియడ్ అనేది తీసుకుంటుంది. ఆ సపోజ్ మంత్లీ పీరియడ్ అంటే మే 1 నుంచి మే 30 ఆర్ 31 ఆ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటుంది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో లాస్ట్గా రన్ అయిన మేబీ అది ప్రీవియస్ మంత్లో అయినా రన్ అయి ఉండొచ్చు. లాస్ట్గా రన్ అయిన డేట్ నుంచి ఇప్పుడున్న డేటు అంటే ఈ ఈ ఈ పే పీరియడ్ ఉన్న మంత్ అంటే ఈ మంత్ ఓకే, లాస్ట్ మంత్లో ఇంటిగ్రేషన్ ఫుల్ ఫైల్ రన్ చేసావు, మళ్ళీ దిస్ మంత్లో రన్ చేస్తున్నాం. సో ఈ మంత్లో ఎప్పటి వరకు ఏవైతే చేంజెస్ అనేవి జరుగుతున్నాయో అంటే అది ఫ్యూచర్ డేటెడ్ కావచ్చు, ఓకే, సమ్ అదర్ కావచ్చు, ఆ పర్టికులర్ పే గ్రూప్లో అంటే ఎంటైర్ ఈ మంత్లో జరిగిన చేంజెస్ మొత్తాన్ని ఏంటంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఆ చేంజెస్ అంటే ప్రీవియర్ పీరియడ్ కావచ్చు, కరెంట్ పీరియడ్లో కూడా కావచ్చు, అంటే ఈ మంత్లో కావచ్చు, ప్రీవియస్ మంత్లో కూడా కావచ్చు. ఓకే, ఇది అనేది ఏంటంటే ఆ చేంజెస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇంక్లూడ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇంక్లూడ్ ఆల్ చేంజెస్ ఎఫెక్టివ్ ఇన్ ద పే పీరియడ్. సో ఇది దానికి ఆపోజిట్. ప్రీవియస్ పీరియడ్ కాకుండా కరెంట్ పీరియడ్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఏవైతే ఉన్నాయో కరెంట్ పే పీరియడ్లో అవి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా చేంజ్ డిటెక్షన్ అనేది మనకి వర్క్ అవుతుంది. తర్వాత ఫుల్ స్నాప్ షాట్. ఓకే, ఫుల్ స్నాప్ షాట్ ఇదే ఫుల్ ఫైల్ మనం రన్ చేసేది ఫుల్ స్నాప్ షాట్. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఫుల్ పాపులేషన్ అనేది ఇది రన్ చేస్తుంది. అయితే మేక్ షూర్ ఏంటంటే ఇది రన్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ లాగ్ అనేది ఎనేబుల్ అయి ఉండకూడదు. సో అది డిజేబుల్లోనే ఉండాలి. ట్రాన్సాక్షన్ లాగ్ ఎనేబుల్లో ఉంటే మనకి ఫైల్ ఏంటంటే ఎంటీ ఫైల్ వస్తుంది. ఓకే, మనకు ఫైల్ అనేది ఎంటీ ఫైల్ వస్తుంది. సో అందుకని అదొకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫుల్ స్నాప్ షాట్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా అదర్ లాంచ్ పారామీటర్స్ కాన్ఫిగర్ చేసినా ఇగ్నోర్ అయిపోతాయి. ఓన్లీ ఫుల్ స్నాప్ షాట్ కంప్లీట్ పాపులేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ది చేంజ్ డిటెక్షన్ ఇవన్నీ పట్టించుకోదు. సో అది మొత్తం ఏంటంటే కంప్లీట్ పాపులేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. లైక్ ఫుల్ ఫైల్ వన్ వర్డ్లో చెప్పాలంటే. నెక్స్ట్ లాస్ట్ సక్సెస్ఫుల్ రన్ డేట్. సో ఈ లాస్ట్ సక్సెస్ఫుల్ రన్ డేట్ అనేది ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద లాస్ట్ సక్సెస్ఫుల్ రన్. ఓకే, సో హియర్ ఏం చేస్తుంది, the integration captures all completed changes. ఓకే, అన్ని కంప్లీటెడ్ చేంజెస్ని ఇది క్యాప్చర్ చేస్తుంది సిన్స్ దిస్ డేట్ అండ్ టైం ఎఫెక్టివ్ ఇన్ ద పే పీరియడ్. ఓకే, లాస్ట్ సక్సెస్ఫుల్ రన్ డేట్ అనేది మనం స్పెసిఫై చేసామంటే ఈ కరెంట్ పే పీరియడ్లో ఆ డేట్ అనేది ఎప్పటి వరకు అయితే ఎఫెక్ట్ అయి ఉంటుందో ఆ పీరియడ్ అంటే ఆ పే గ్రూప్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మే 16th ఇచ్చాం లాస్ట్ సక్సెస్ఫుల్ రన్ డేట్. సో అప్పుడు ఏం చేస్తుంది 1 to 16 లోపు ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో అవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో అలా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ 9 మెర్జ్ పే గ్రూప్స్. We can combine one or more pay groups and we can see the data into a single output file. This is the one more fantastic feature that has the PG integration has. So 2 pay groups of data ను కూడా మనం సింగిల్ అవుట్పుట్ ఫైల్లో చూడొచ్చు. ఓకే, సో అండ్ 10th one
మెర్జ్ పాస్ట్ ఈవెంట్స్. సో ప్రీవియస్ ఇంటిగ్రేషన్ ఈవెంట్స్ని కూడా మనం ఈ ఇంటిగ్రేషన్ ఈవెంట్ తోటి కలిపి మనం మెర్జ్ చేసి డేటా అనేది చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ఎన్హాన్స్మెంట్ that the Fiji integration has. Okay, and 11, update worker last successful runtime. Update worker last successful runtime. సో ఇదేం చేస్తుంది? సో ఇది అప్డేట్ చేస్తుంది లాస్ట్ సక్సెస్ఫుల్ రన్ డేట్ని ఫర్ ఈచ్ వర్కర్కి. ఓకే, ఇప్పుడు టు ద స్టార్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ రన్. ఓకే, టు ద స్టార్ట్ డేట్ ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ అనేది రన్ చేస్తున్నామో, ఓకే, ఇది లాస్ట్ సక్సెస్ఫుల్ రన్ డేట్ అనేది అప్డేట్ చేస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఎగ్జిక్యూషన్ అండ్ దట్ ఇంటిగ్రేషన్ ఎగ్జిక్యూషన్ ఆ మూమెంట్ నుంచి. ఓకే, ఆ డేట్ నుంచి. తర్వాత ఎఫెక్టివ్ స్టాక్ సింక్ రన్. సో ఇది ఏం చేస్తుందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూజ్ చేయాలంటే మనం ట్రాన్సాక్షన్ లాక్ సర్వీస్ని డిజేబుల్ చేయాలి. ఓకే, సో దిస్ వన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫుల్ ఎఫెక్టివ్ స్టాక్ మోడ్లో ఇంటిగ్రేషన్ అనేది రన్ అయ్యి ఎంటైర్ పాపులేషన్ అనేది ఇస్తుంది. ఫుల్ ఎఫెక్టివ్ స్టాక్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ చేంజెస్. సో వెదర్ ఇట్ ఈస్ 6 చేంజెస్ అవ్వనివ్వండి, 7 అవ్వండి, 8 అవ్వనివ్వండి ఒక వర్కర్కి. సో కంప్లీట్ చేంజెస్ అనేది ఇది మనకి ఏంటంటే ఇస్తుంది అనమాట. ఓకే, సో లైక్ దట్ పీజీ లాంచ్ పారామీటర్స్ గురించి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్ టు హియర్. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ఆప్షనల్, బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జస్ట్ మనం ఒక గ్లాన్స్ ఇస్తే సరిపోతుంది. మెర్జ్ పే గ్రూప్స్, మెర్జ్ పాస్ట్ ఈవెంట్స్ ఇట్లా, బట్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ లైక్ పీజీ లాంచ్ పారామీటర్స్. అండ్ ద ఇంటిగ్రేషన్ XML ఫైల్ ఎలా ఉంటుంది అంటే రన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో సేమ్ లైక్ యాజ్ కోర్ కనెక్టర్ లాగానే ఉంటుంది, బట్ అది గెట్ వర్కర్స్ వెబ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది కాబట్టి అక్కడ WS అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది డేటా ఇన్స్టలైజేషన్ సర్వీస్ అనే టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది కాబట్టి ఇది PECA అని ఉంటుంది ప్రతిదానికి. ఓకే, అండ్ తర్వాత దాని సమ్మరీలో మనం ఏ పే గ్రూప్ యాడ్ చేసాం, ఓకే, దాని ఐడి ఏంటి, తర్వాత స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, అప్డేట్ ఏ డేట్ నుంచి అప్డేట్ ఏ డేట్ వరకు, తర్వాత ఎఫెక్టివ్ ఫ్రమ్ అండ్ ఎఫెక్టివ్ టు, ఓకే, చేంజ్ డిటెక్షన్ ఏంటి, ఇది ఫస్ట్ ప్రైమరీ రన్ ఆఫ్ పే పీరియడా కాదు, ఓకే, ఇది ఎడ్హాక్ రన్నా, ఎస్ ఎడ్హాక్ రన్, ఫుల్ స్నాప్ షాట్ ఉందా, ఎంతమంది వర్కర్స్ వచ్చారు, అండ్ వర్షన్ ఏంటి అనే కంప్లీట్ ఇంటిగ్రేషన్ సమ్మరీ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ డిరైవ్డ్ ఈవెంట్ కోడ్ అని అంటాం. డిరైవ్డ్ ఈవెంట్ కోడ్. సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ చేంజ్, PECA ఎఫెక్టివ్ చేంజ్ అనే దాని లోపల వస్తాయి. సో ఆ డిరైవ్డ్ కోడ్ అనేది నేను మీకు ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ హైర్ వీ హ్యావ్ ద HIR. ఓకే, ఫర్ టర్మినేషన్ వీ హ్యావ్ ద TERM. and leave of options we have the LOA. and return from లీవ్ నుంచి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత ఆ రికార్డ్స్ అనేది RFL అనే డిరైవ్డ్ కోడ్ తోటి మనం ఇంటిగ్రేషన్లో ఏ ఫీల్డ్స్ అయితే మనం సెలెక్ట్ చేసామో అవే ఫీల్డ్స్ లైక్ సేమ్ లైక్ యాజ్ కోర్ కనెక్టర్ ఎక్సెప్ట్ దీస్ చేంజెస్ అండ్ దిస్ సమ్మరీ అండ్ దిస్ డిరైవ్డ్ కోడ్. ఈ చేంజెస్ తప్ప మిగతా అన్ని సేమ్ లైక్ యాజ్ కోర్ కనెక్టర్ లాగానే ఇది మనకు ఉంటుంది.
ఓకే. అండర్ ఎఫెక్టివ్ చేంజెస్లో విత్ డిరైవ్డ్ కోడ్ ఎల్ఓఏ, పీసీఐ, పీజీఓ, పే గ్రూప్ ఇన్, పే గ్రూప్ అవుట్, పే కంపెనీ ఇన్, పే కంపెనీ అవుట్, లైక్ దట్. ఓకే. సో అలా ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది మనం కూడా చూసుకోవచ్చు. సో చూసారు, ఇది డిటిఏ, డేటా చేంజెస్. డేటా చేంజెస్ జరిగాయి. ఇక్కడ డేటా చేంజెస్ ఏం జరిగాయి? బిజినెస్ టైటిల్ అప్డేట్ అయింది. ఎర్లియర్ డైరెక్టర్ సేల్స్ ప్లానింగ్ సీనియర్ డైరెక్టర్ అయ్యారు. సో ఇలాగా జాబ్ ప్రొఫైల్ ఐడి, జాబ్ చేంజ్ రీజన్ అన్నీ. సో బేస్డ్ ఆన్ మన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి డేటా రిలేటెడ్ చేంజెస్ ఏదైనా ఉంటే మనకి ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ పికాఫ్ అండ్ పీజీ ఇంటిగ్రేషన్. అండ్ సేమ్ లైక్ యాజ్ దీనికి మనకి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. సో ఆ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ సేమ్ ఎక్స్పాత్లు మనం యూజ్ చేసుకొని ఎక్స్ఎస్ఎల్టీ అనేది మనం బిల్డ్ చేస్తాం. ఓకే. సిఎస్వి ఫైల్స్ అనేది మనం జనరేట్ చేస్తాం అవుట్ ఆఫ్ దిస్ పీజీ. ఎందుకు అని అంటే ఏడిపి వర్క్ ఫోర్స్ నౌ అండ్ ఏడిపి సెలర్కో. ఓకే. సో ఏడిపి వర్క్ ఫోర్స్ నౌ అండ్ ఏడిపి సెలర్ ఏడిపి వర్క్ ఫోర్స్ నౌ ఓన్లీ వాళ్ళకి సిఎస్వి ఫైల్ అవసరం అవుతుంటుంది. అందుకని ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీగా వాడాలి. తర్వాత యాక్టివ్ పేరోల్ సిస్టమ్ అండ్ ఏడిపి సెలర్కో వీళ్ళకి ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అవసరం అవుతుంది. ఓకే. సో వీళ్ళకి సిఎస్వి ఫైల్ అనేది అవసరం లేదు. సో ఫర్ దట్ రీజన్ ఏంటంటే మనం ఇది ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం. ఓకే, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ రిక్రూటింగ్. సో ఈ రిక్రూటింగ్లో రిక్రూటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని అంటే యాక్చువల్గా ఇన్ వర్క్ డేలో ఫస్ట్ జాబ్ రిక్విజేషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే. సో దీంట్లో ఎవర్ గ్రీన్ రిక్విజేషన్ అని, కాన్ఫిడెన్షియల్ జాబ్ రిక్విజేషన్ అనేది ఉంటుంది. సో ఈ జాబ్ రిక్విజేషన్లో పొజిషన్స్ ఉంటాయి, తర్వాత జాబ్ ప్రొఫైల్స్ అండ్ దేర్ డిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి, ద టైమింగ్ అవర్స్, ఎవ్రీథింగ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో అలాగే జాబ్ రిక్విజేషన్స్ అనేది క్రియేట్ చేస్తారు. దాని తర్వాత కెరీర్ సైట్స్ ఈ జాబ్ రిక్విజేషన్స్ ఓకే ఆ జాబ్ రిక్విజేషన్ చేసిన తర్వాత ఈ జాబ్ అప్లికేషన్స్ ఓకే. సో జాబ్ అప్లికేషన్స్ ఉంటాయి, దాని తర్వాత జాబ్ పోస్టింగ్లు ఉంటాయి. ఈ జాబ్ పోస్టింగ్లు మనకి కెరీర్ సైట్స్ అని ఉంటాయి. ఓకే. సో కెరీర్ సైట్స్ లైక్ లింక్డ్ఇన్, నౌకరీ అండ్ సమ్ అదర్ పార్టీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ. ఓకే. ఏజెన్సీ అప్లికేషన్స్ ఆల్సో ఉంటాయి. సో అలాంటి సైట్స్ ఏమైనా ఉంటే సో అలాంటి సైట్స్లో పోస్టింగ్ చేయడానికి ఆ జాబ్ అప్లికేషన్స్ ఓకే, ఆ అప్లికేషన్ తర్వాత జాబ్ పోస్టింగ్ ఆ కెరీర్ సైట్లో పోస్టింగ్. సో దాని తర్వాత ఆ పోస్టింగ్ చేయడానికి ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటి సెటప్. రిక్రూటింగ్ ఏజెన్సీస్ వాటి సెటప్. దాని తర్వాత ఇక్కడ రిఫరల్స్ కూడా ఉంటాయి. రిఫరల్స్ ఓకే. సో రిఫరల్స్. దాని తర్వాత క్యాండిడేట్స్ ఉంటారు. నెక్స్ట్ ప్రాసెస్లో మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓకే. సో ఈ ఇంటర్వ్యూలో ఫీడ్బ్యాక్స్ అని, తర్వాత పైప్ లైన్స్ అని ఇవి మొత్తం ఉంటాయి మనకి. దాని తర్వాత క్వశ్చనరీస్
క్వశ్చనరీస్ ఉంటాయి. ఈ క్వశ్చనరీస్ మనం బిజినెస్ ప్రాసెస్లో పార్ట్గా యాడ్ చేస్తాం. దాని తర్వాత ఆన్బోర్డింగ్ ఎక్స్పీరియన్స్, లైక్ అన్ని డీటెయిల్స్ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత అన్ని ప్రాసెస్లు స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆన్బోర్డింగ్ అండ్ దెన్ ఆఫర్. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ జాబ్ రిక్విజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈ జాబ్ రిక్విజేషన్లో ఏ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ రిక్విజేషన్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం? సో విత్ వర్క్డే రిక్రూటింగ్లో ఈ జాబ్ రిక్విజేషన్ ఫంక్షనాలిటీ అనేది టు ట్రాక్ ద రిక్వైర్మెంట్, అంటే మనకి ఫిల్ చేసే జాబ్ తర్వాత నాట్ ఫిల్ జాబ్, అన్ఫిల్డ్ జాబ్స్. ఓకే, టు ట్రాక్ ద అన్ఫిల్డ్ జాబ్, లైక్ వెదర్ ఇట్ ఈస్ లైక్ పొజిషన్ మేనేజ్మెంట్ ఆర్ జాబ్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఆ స్టాఫింగ్ మోడల్ మీద బేస్ చేసుకొని ఓకే అన్ఫిల్డ్ జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే ఆ పొజిషన్కి ఎంత ఎక్స్పీరియన్స్ అవసరం, ఏ స్కిల్స్ ఉండాలి, ఓకే దాని కంపన్సేషన్ ఎంత, దాని లొకేషన్ ఏంటి, దాని షెడ్యూల్స్ అవర్స్ ఏంటి, అది ఏ కంపెనీకి, ఓకే తర్వాత ఏ టైంకి, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. సో ఇలాంటి అన్ని రిక్వైర్మెంట్స్ అనేది మనం ఈ జాబ్ రిక్విజేషన్స్లో మనం యాడ్ చేసి అందులో మనం ఈ క్యాండిడేట్స్ని త్రూ ఈ ప్రాసెస్ ద్వారా, ఈ రిక్రూటింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఓకే సో ప్రాసెస్ చేసి తర్వాత హైర్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అనేది మనం డిఫైన్ చేయడానికి ఏంటంటే ఈ జాబ్ రిక్విజేషన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అయితే ఈ జాబ్ రిక్విజేషన్స్లో 3 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద జాబ్ రిక్విజేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ evergreen job requisition. The third one is confidential job requisition. Okay, so job requisition is like normal kind of job requisition. So we are creating this requisition for to track the unfilled positions. Okay, so here to create the job requisition మనకు ఒక టాస్క్ యాక్సెస్ కావాలి, దట్ ఈస్ క్రియేట్ జాబ్ రిక్విజిషన్. ఓకే, సో యూస్ ద టాస్క్ క్రియేట్ జాబ్ రిక్విజిషన్ అనేది. సో ఇక్కడ కాపీ డీటెయిల్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రిక్విజిషన్స్ ఆర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్, అంటే మనం సూపర్వైజరీ ఆర్గనైజేషన్ నుంచి అయినా సరే మనం ఈ జాబ్ రిక్విజిషన్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఈ టాస్క్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎగ్జిస్టింగ్ ఏదైనా రిక్విజిషన్ ఉంటే డీటెయిల్స్ అనేది దాని నుంచి కాపీ చేసుకొని న్యూ, అంటే లిటిల్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటంటే ఎగ్జిస్టింగ్ రిక్విజిషన్ తీసుకొని సో ఆ చేంజెస్ అనేది చేసి మనం జాబ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తాం, లేదా న్యూ వన్ అనేది మనం చేసుకుంటాం. లైక్ సెలెక్ట్ ద సూపర్వైజరీ ఆర్గనైజేషన్ అండ్ సూపర్వైజర్ సెలెక్ట్ చేయడంలోనే క్రియేట్ ఆర్ ఎగ్జిస్టింగ్ పొజిషన్ అనేది. ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఆ పర్టికులర్ పొజిషన్స్లో వేరే వాళ్ళని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు టర్మినేటెడ్ అయినా అయి ఉండాలి, లేదా న్యూ పొజిషన్స్ అయినా క్రియేట్ చేసి ఉండాలి. సో హియర్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద న్యూ పొజిషన్స్
Okay, and the worker type is employee, not the contingent worker. Click on OK. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, ఎన్ని పొజిషన్స్ కావాలి ఆర్ ఎన్ని ఓపెనింగ్ పొజిషన్స్ కావాలి. లెట్స్ సే త్రీ ఓపెనింగ్స్ అండర్ దిస్ జాబ్ రిక్విజేషన్, అంటే 3 పొజిషన్స్. అది సెలెక్ట్ చేసుకున్నాం. రీజన్, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం, క్రియేట్ జాబ్ రిక్విజేషన్ అడిషన్ బడ్జెట్ అని. సో రీప్లేస్మెంట్ ఫర్, ఇది ఆప్షనల్. సో ఆల్రెడీ ఎవరన్నా వర్కర్స్ టర్మినేట్ అయిన వాళ్ళ రీప్లేస్మెంట్గా. సో ఇక్కడ లాస్ట్ 90 డేస్లో ఎవరు టర్మినేట్ అయ్యారు అనేది డిస్ప్లే చేస్తుంది. సపోజ్ ఇఫ్ లాస్ట్ 30 days all these people are got terminated 30 to 60. సో ఇలా మనకి రీప్లేస్మెంట్ అయితే టర్మినేటెడ్ వర్కర్ రీప్లేస్మెంట్ అయితే మనం అది ఇక్కడ మనం తీసుకుంటాం. ఓకే, సో లెట్స్ నాట్ యాడ్ ఫర్ ఎనీ రీప్లేస్మెంట్. అండ్ రిక్రూటింగ్ ఇన్స్ట్రక్షన్స్, సో ఈ జాబ్ రిక్విజేషన్లో పోస్ట్ అనేది ఇంటర్నల్దా లేదా ఇంటర్నల్దా లేదా ఎక్స్టర్నల్దా. అంటే మనం ఇంటర్నల్ ఉన్న ఉన్న ఆర్గనైజేషన్స్లోనే అసోసియేట్స్ని హైర్ చేసుకుంటున్నామా, అసైన్ చేసే వాళ్ళని చూస్తున్నామా, లేదా బయట నుంచి చూస్తున్నామా అనేది. ఓకే, సో సెలెక్ట్ బోత్ internally and externally. Okay, so recruiting start date today, target hire date next month 18th లోపు నేను హైర్ అనే టార్గెట్ చేసుకోవాలి. తర్వాత టార్గెట్ ఎండ్ డేట్ ఆప్షనల్, జస్ట్ లీవ్ బ్లాంక్. అండ్ రిఫరల్ పేమెంట్ ప్లాన్స్, సపోజ్ ఎవరైనా రిఫర్ చేస్తే ఆ బోనస్ ఈ రిక్విజేషన్కి ఎంత రావాలి, $1,000, $2,500, $250, $500 అట్లా. ఓకే, సో వీ కెన్ సెలెక్ట్ దట్ రిఫరల్ పేమెంట్ ప్లాన్ యాజ్ వెల్. సో అలా రిక్రూటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేస్తాం. తర్వాత జాబ్, సో ఈ జాబ్లో జాబ్ పోస్టింగ్ టైటిల్ ఏంటి, న్యూ పొజిషన్ అన్నాం కదా, జాబ్ పొజిషన్ టైటిల్ ఏంటి. లెట్స్ సే కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఓకే, సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్, సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ వన్ ఆర్ ఎల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అది. సో అడిషనల్ జాబ్ ప్రొఫైల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆప్షనల్, నాట్ రిక్వైర్డ్. జాబ్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ. ఓకే, సో ద జాబ్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ. అండ్ ఈ జస్టిఫికేషన్లో మనం జాబ్ సమ్మరీ ఇస్తాం. యాక్చువల్గా నేను ఒక జాబ్ డిస్క్రిప్షన్, సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా, సో అంటే ఈ జాబ్ అనేది ఏం చేస్తుంది అనే దాని గురించి, రైట్. సో దాని తర్వాత వర్కర్ సబ్ టైప్, రెగ్యులర్, అండ్ టైమ్ టైప్ ఫుల్ టైమ్, ప్రైమరీ లొకేషన్, ఈ పర్టికులర్ సూపర్వైజరీ, ఓకే ఇట్స్ 300. సో ఆ పర్టికులర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ అనేది ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ మనం అనేది సెలెక్ట్ చేసుకున్నాం. లెట్స్ సీ ద లొకేషన్ ఆఫ్ ద సూపర్వైజర్ ఆర్గనైజేషన్. Okay, 300.
Supervisor organization, primary location, this one. Okay, copy this one. Okay, and add it here. That's it. So location scheduled weekly hours is 40. Suppose if you want to link this evergreen requisition తోటి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు, అండ్ ఆల్సో వీ కెన్ డిఫైన్ ద కాంపన్సేషన్ ఫర్ దిస్ రిక్విజిషన్, అండ్ ఆల్సో వీ కెన్ డిఫైన్ ద క్వశ్చనరీస్. అది డిస్కస్ చేద్దాం. సో క్వశ్చనరీస్ మనం యాడ్ చేయొచ్చు, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. సో లైక్ దట్ ఏంటంటే మనం ఇలా కాన్ఫిగర్ చేస్తాం ఇన్ ద జాబ్ ట్యాబ్లో. తర్వాత ఆర్గనైజేషన్. సో సూపర్వైజరీ డిఫాల్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అలౌడ్ ఆర్గనైజేషన్ అసైన్మెంట్స్. సో అవే ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యాయి. సో I will go with as this and select this other custom organizations. Select anyone, no problem. Okay, so that's it. And attachments. This job requisitions is required for any attachment like rules and regulations kind of things and some other kind of based on organization policy అనేది మనం యాడ్ చేయాలంటే సో ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో అండ్ దెన్ సమ్మరీ. ఫైనల్గా మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో అది మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఆన్ సబ్మిట్ చేయడంలోనే ఓకే, సో హియర్ దే ఆర్ యాక్చువల్లీ సెటప్ వన్ కండిషన్. వన్ ఓపెనింగే ఉండాలని చెప్పేసి నేను యూజ్ ద కమెంట్ ఫీల్డ్ ఎట్ ద బాటమ్ పేజ్. ఓకే, సో కమెంట్ అనేది కూడా అప్డేట్ చేయాలని చెప్పేసి ఉంది. టెస్టింగ్. సో టెనెంట్ సెటప్లో మనం ఇలాంటి కండిషన్స్ అనేది మనం చేయొచ్చు, బట్ అది కంప్లీట్లీ సెక్యూరిటీ టీమ్ అనేది అది చేస్తుంది. ఓకే, నేను సబ్మిట్ చేశాను. సో ఇది జాబ్ రిక్విజిషన్ బిజినెస్ ప్రాసెస్ అనే దాన్ని హిట్ అయింది. ఓకే, సో బీపీ జాబ్ రిక్విజిషన్స్. ఓకే, సో హియర్ ఇలా యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇక్కడ మనకి స్టెప్స్ వైజ్గా ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఎలా ప్రాసెస్ అయింది ఏంటి అనేది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కంపన్సేషన్ యాడ్ చేద్దామని చెప్పేసి అని వచ్చింది. సో ఆల్రెడీ శాలరీ గ్రేడ్ బై ఎలిజిబిలిటీ ప్రకారం ఒక కంపన్సేషన్ గ్రేడ్ ప్రొఫైల్ గ్రేడ్ అనేది యాడ్ అయింది. లెట్స్ సబ్మిట్. కంపన్సేషన్ ప్యాకేజ్ ఇస్ రిక్వైర్డ్. సో ఆల్రెడీ చెప్పాను, మనం డిస్కస్ చేసాం కంపన్సేషన్ డిఫాల్ట్ కంపన్సేషన్ అనేది ఇక్కడ గ్రేడ్కి అండ్ గ్రేడ్ ప్రొఫైల్కి మాత్రమే ఎలిజిబిలిటీ. సో కంపన్సేషన్ ప్యాకేజ్కి ఏంటంటే ఎలిజిబిలిటీ లేదు. సో అందుకని ఇది ఏంటంటే డిఫాల్ట్ అవ్వలేదు. ఓకే, లైక్ దిస్. సో నెక్స్ట్ స్టెప్కి రౌట్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, విల్ proxy as this person. Click on OK. Go to the inbox.
Okay, click on approve. Next it will go to the review process. Okay, review, approve. Okay, then I think that, okay, still it is like in progress only. It is not yet completed overall status. Okay, so let's start proxy with this person. Okay, we'll reassign the task because I'm not able to proxy as this person. Okay, I will do stop proxy చేస్తున్నాను. Okay, so reassign. Reassign for this worker. Job requisition reassign to okay. If you go to the inbox, this one, and click on approve. Okay, so next it will go to the approval by HR. I think it's a consolidate approval maybe. So it has the entry and exit condition. So a person like a proxy IAM and approve the requisition. Let's open and see that it is consolidated. So still it is within consolidate approval by finance director. Again proxy as this person. Okay, reassign the task, start proxy, reassign. Okay, consolidate approval, job requisition for సో మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్లో ఆ నేమ్ యూజ్ చేయండి ఇక్కడ సో దట్ ఏంటంటే మీకే ఆ ట్రాన్సాక్షన్ అనేది రౌట్ అవుతుంది. ఓకే, సో ఓపెన్ ద ఇన్బాక్స్. అప్రూవ్. View details, yeah, successfully completed. Okay, so now let's see, this is the my job requisition customer service associate. Okay, so let's open that. Customer service
or view job requisition. వ్యూ జాబ్ రిక్విజిషన్లో మన అసోసియేట్స్ అని. So let's see for what is the okay, let's do it. Let's find out the job requisition code, and then based on that we will search. Okay, this is the one. View job requisition. Okay, let's open the supervisory and see. This one. So here in the staffing, see customer service associates. I think still we need to complete few more actions. Maybe. Okay, so it is still show this particular employee name. Okay, so we job requisition got created, but it is still not completed yet. Start proxy. Go to the inbox and click on submit here. So to assign the role, um, recruit primary recruiter would be assigned. Okay, so assign your credentials name here, primary recruiter. Now it's completed. Done. Now let's refresh the supervisory organization, or else. Oh, sorry. Stop. You need to stop the proxy first.
Okay, so open the supervisory organization again. In the staffing, see, job requisition got created. ఓకే. సో, క్రియేట్ అయిన తర్వాత ఇలా కనపడుతుంది. సో, హూ ఈస్ ద హైరింగ్ మేనేజర్ అండ్ హూ ఈస్ ద రిక్రూటర్ అండ్ ద లొకేషన్. ఓకే. సో, ఫర్ హౌ మెనీ క్యాండిడేట్స్ ఆర్ రివ్యూ చేయబడ్డారు, స్క్రీనింగ్ చేయబడ్డారు, ఇంటర్వ్యూ అయింది. సో, ఎవరైనా ఆఫర్స్ తీసుకున్నారా, బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో ఎవరున్నారు, రెడీ ఫర్ హైర్ ఎవరున్నారనే డీటెయిల్స్ మొత్తం ఇలా ఈ జాబ్ రిక్విజిషన్‌లో మనకి తెలుస్తుంది. ఓకే. సో, ఈ జాబ్ రిక్విజిషన్‌లో మనకి తెలుస్తుంది. సో, ఇక్కడే మనకి క్యాండిడేట్స్ ఉంటే క్యాండిడేట్ లీడ్స్ అండ్ లిస్ట్ అనేది తర్వాత డీటెయిల్స్. సో, ఇన్ ద డీటెయిల్స్ లైక్ రిక్విజిషన్ దీస్ ఆర్ ఆల్ ద మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఇంక్లూడింగ్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అటాచ్మెంట్స్ ఏవైనా యాడ్ చేస్తే ఓకే. ఏవైనా యాడ్ చేస్తే సో, అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. తర్వాత క్వెషనరీస్ అనేది ఆటోమేటిక్‌గా సమ్ కండిషనల్ రూల్ బేస్ చేసుకొని ఇది అసైన్ అయిపోయింది. అండ్ ఆల్సో జాబ్ అప్లికేషన్ టెంప్లేట్ యాస్ వెల్. రైట్. సో, జాబ్ అప్లికేషన్ టెంప్లేట్ అండ్ రిక్విజిషన్ కంపెన్సేషన్. సో, హియర్ మనం యాడ్ చేసిన కంపెన్సేషన్ డీటెయిల్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. రైట్. అండ్ ఇంటర్వ్యూ టీమ్. సో, మేనేజ్ ఇంటర్వ్యూ టీమ్ అనేది సెపరేట్ సెటప్ యాక్చువల్‌గా. సో, ఇట్ హ్యాస్ ద లాట్ ఆఫ్ configuration to make this happen. Okay, and after that, organizations. సో, ఏ కంపెనీ అండ్ మనం సెలెక్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ ఏంటి. సో, దాని తర్వాత జాబ్ పోస్టింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఎనీ జాబ్ ఆన్ దిస్ జాబ్ రిక్విజిషన్స్, యూ కెన్ పోస్ట్ ఎ జాబ్. ఓకే. సో, లైక్ దట్ యాక్చువల్లీ ద కంప్లీట్ కాన్ఫిగరేషన్ జాబ్ రిక్విజిషన్స్ అనేది ఉంటుంది. అయితే దీని తర్వాత సో, ఈ జాబ్ రిక్విజిషన్ రిలేటెడ్ లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఏంటనంటే, వన్స్ ఒకసారి మనం నంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత అంటే ఇక్కడ 1 పొజిషనే ఉంది ఇక్కడ. బట్ వీ కెన్ యాడ్ 1 ఆర్ మోర్ పొజిషన్స్. యాడ్ చేసిన తర్వాత డిక్రీజ్ చేయాలంటే కుదరదు. అదొక లిమిటేషన్ ఉంది. సపోజ్ అనదర్ లిమిటేషన్ ఏంటనంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పొజిషన్‌కి మనం జాబ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తే ఆ ఒక్క పొజిషన్‌కి మాత్రమే ఆ జాబ్ రిక్విజిషన్ అనేది ఉంటుంది. ఓకే. సో, అదొక లిమిటేషను. దాని తర్వాత బిజినెస్ ప్రాసెస్. బీపీస్ ఏముంటాయంటే జాబ్ రిక్విజిషన్. ఎందుకంటే ఇది కూడా అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ జాబ్ రిక్విజిషన్స్ కైండ్స్ ఆఫ్ అని. తర్వాత క్లోజ్ జాబ్ రిక్విజిషన్. ఓకే. దాని తర్వాత ఫ్రీజ్ జాబ్ రిక్విజిషన్. అండ్ జాబ్ రిక్విజిషన్ చేంజ్. సో, ఆ నేమ్స్‌లోనే ఇది రిప్రజెంట్ చేస్తది. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ creating the job requisition and this one is for closing the job requisition. And if you want to freeze the job requisition and open after later point of time, you can use the freeze job requisition business process. And job requisition change, like when you edit the job requisition. Okay. So, it will trigger the job requisition change, like ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలనంటే ఓకే. డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయాలనంటే
అప్పుడు ఎడిట్ చేసిన తర్వాత జాబ్ రిక్విజిషన్ చేంజ్ అనే బిజినెస్ ప్రాసెస్ అనేది ఇది హిట్ అవుతుంది. సో సిమిలర్లీ మనకి ఎవర్ గ్రీన్ జాబ్ రిక్విజిషన్ అంటే ఏంటంటే, సో దీస్ పొజిషన్స్ ఆర్ ఆల్వేస్ బీన్ ఓపెన్. దీంట్లో ఇట్లా ఎవర్ గ్రీన్ జాబ్ రిక్విజిషన్ అనేది ఉంటే ఏంటంటే, పొజిషన్స్ అనేది ఈ జాబ్ రిక్విజిషన్ అనేది ఆ పర్టికులర్ పొజిషన్స్ గురించి ఆల్వేస్ రెగ్యులర్గా రిక్రూటింగ్ జరుగుతూనే ఉంటుంది ఈ పొజిషన్స్ గురించి. ఓకే, సేమ్ ప్రాసెస్, కాకపోతే టాస్క్ ఏంటనంటే క్రియేట్ ఎవర్ గ్రీన్ జాబ్ రిక్విజిషన్, బట్ ప్రాసెస్ ఈజ్ సేమ్. ఓకే, క్రియేట్ ఎవర్ గ్రీన్ జాబ్ రిక్విజిషన్, సేమ్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. రిక్రూటింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో స్పాట్లైట్ జాబ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో స్పాట్లైట్ జాబ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వీటిని ఒక స్పెషల్ జాబ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో స్పాట్లైట్ జాబ్ అనేది అది. తర్వాత రిక్రూటింగ్ ఇన్స్ట్రక్చర్ సేమ్, రిక్రూటింగ్ స్టార్ట్ డేట్, టార్గెట్, హైర్ డేట్, తర్వాత జాబ్ డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ జాబ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆర్గనైజేషన్ సెలెక్షన్ అండ్ అటాచ్మెంట్స్ అండ్ సమ్మరీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన జాబ్ రిక్విజిషన్ అయితే ఎలా అయితే క్రియేట్ అయిందో ఇన్ ద సేమ్ వేలో లైక్ ఇదేంటంటే ఎవర్ గ్రీన్ జాబ్ రిక్విజిషన్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అండ్ ఆఫ్టర్ దట్ కాన్ఫిడెన్షియల్ జాబ్ క్రియేషన్. సో ఈ కాన్ఫిడెన్షియల్ జాబ్ రిక్విజిషన్ అనేది ఏంటంటే మోస్ట్లీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ లైక్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్, CEO positions, president level kind of positions. Okay, so for the leadership level positions కి కాన్ఫిడెన్షియల్ జాబ్ రిక్విజిషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఆ టాస్క్ యాక్సెస్ కూడా నార్మల్గా ఏంటంటే అందరికీ యాక్సెస్ ఉండదు. సో మెయిన్లీ ఫర్ పర్టికులర్ పర్సన్స్ మాత్రమే ఆ రిక్విజిషన్ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఇనిషియేట్ చేసి కంప్లీట్ చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా, క్రియేట్ కాన్ఫిడెన్షియల్ జాబ్ రిక్విజిషన్ అనేది మనకి టాస్క్. ఓకే, సో ఇక్కడ కూడా మనం సూపర్వైజరీ సెలెక్ట్ చేసుకొని వర్కర్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ రీజన్, రీప్లేస్మెంట్ ఫర్, రిక్రూటింగ్ ఇన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. జాబ్ డీటెయిల్స్ అండ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సో ఇలా క్రియేట్ చేసి ఏం చేస్తారనంటే ఆ జాబ్కి స్పెసిఫిక్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఆ సెక్యూరిటీ వల్ల ఏంటంటే ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్స్, CEO పొజిషన్ పీపుల్ మాత్రమే హైర్ అవుతారు. ఎందుకనంటే ఆ పోస్టింగ్స్ కూడా ఆ పర్టికులర్ సైట్స్లో మాత్రమే డిఫైన్ చేస్తారు. ఏవైతే రెగ్యులర్గా ఈ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పర్సన్స్ అనే వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆ పర్టికులర్, లేదా ఇంటర్నల్ అయినా సరే స్పెసిఫిక్గా అన్ని స్పెసిఫిక్గా ఉంటుంది. సో నాట్ లైక్ ఏ నార్మల్ వన్స్. సో అలా సెక్యూరిటీని బేస్ చేసుకొని యాక్చువల్గా పొజిషన్స్ అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం రిక్రూటింగ్ ఈ పార్ట్లో జాబ్ రిక్విజిషన్ ఆప్షన్ మనం చూస్తే, సో మనం ఇక్కడ రోల్స్ అసైన్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత హైరింగ్ అది చేయొచ్చు. జాబ్ చేంజ్లో ఎడిట్ అండ్ క్లోజ్ జాబ్ రిక్విజిషన్. ఓకే, ఎడిట్ అండ్ క్లోజ్ జాబ్ రిక్విజిషన్ అనేది కూడా మనం చేయొచ్చు. సో డైరెక్ట్లీ వీ కెన్ డూ దిస్ ఫ్రమ్ జాబ్ రిక్విజిషన్ రిలేటెడ్ యాక్షన్స్ ఓన్లీ. ఎందుకనంటే సమ్టైమ్స్ టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ ఎలా ఉంటాయనంటే ఒక ఎంప్లాయీని, అంటే ఒక సినారియో చెప్తాను, ఒక ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్ నుంచి ఫుల్ టైం వర్కర్గా చేంజ్ అయ్యాడు. అంటే అది ఎలా చేశారంటే కన్వర్ట్ ఎంప్లాయీ. ఓకే, కన్వర్ట్ టు ఎంప్లాయీ. సో ఇక్కడ వర్కర్ని సెలెక్ట్ చేశారు, కాంటింజెంట్ వర్కర్స్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేశారు.
సో అతని హైర్ డీటెయిల్స్ సేమ్ లైక్ యాజ్ ఇది హైర్ ప్రాసెస్ లాగా ఉంటుంది. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కాంట్రాక్ట్ ఎండ్ డేట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, కాంట్రాక్ట్ ఎండ్ డేట్ ఉంటుంది, లాస్ట్ డే ఆఫ్ వర్క్ అని ఉంటుంది. దాని తర్వాత రీజన్, పొజిషన్స్, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మనం హైర్ చేసేప్పుడు ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే చేస్తాం. సో ఇలా హైర్ చేశారు, దట్ పర్సన్ బికమ్స్ లైక్ ఏ ఫుల్ టైం పర్సన్. తర్వాత ఏం చేశారంటే టికెట్లో మెన్షన్ చేసింది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫుల్ టైమ్ ఎంప్లాయీని కంపేర్ చేసి హీస్ ఫ్రమ్ ఆల్సో సమ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో హీఈస్ ద రిక్రూటర్. సో అతనికి ఉన్న సేమ్ యాక్సెస్లు ఇతనికి కూడా కావాలని చెప్పేసి అని టికెట్ రైజ్ చేశారు. సో సేమ్ యాక్సెస్ అని అంటే ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని మనం అసైన్ చేసేసాం. ఓకే, ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఉన్నదో అది మొత్తం. తర్వాత ఒక మోర్ దెన్ 30 జాబ్ రిక్విజేషన్స్ ఉన్నాయి. ఆ 30 జాబ్ రిక్విజేషన్స్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే రీసెంట్గా కన్వర్ట్ అయిన ఎంప్లాయీ కాకుండా ఆల్రెడీ ఫుల్ టైమ్ ఎంప్లాయీకి సమ్ పర్టికులర్ రోల్ అనేది అసైన్ చేసింది ఆ 30 రిక్విజేషన్స్లో, ఆ 30 ఆర్ 40 రిక్విజేషన్స్లో. ఇన్ ద సేమ్ 30-40 రిక్విజేషన్స్లో ఈ ఎంప్లాయీకి కూడా మనం ఆ సేమ్ రోల్ అనేది దగ్గర ఇతన్ని కూడా యాడ్ చేయాలి. సో ఇదొక రియల్ టైమ్ సినారియోస్ ఇన్ జాబ్ రిక్విజేషన్స్లో. సో ఇట్లా రోల్స్లో అసైన్ రోల్స్లో ఏంటంటే మనం ఆ పర్టికులర్ వర్కర్ నేమ్ని, రీసెంట్గా కన్వర్ట్ అయిన వర్కర్ నేమ్ని యాడ్ చేసి ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది with respect to the job requisitions and all. So next we have the one more topic like job applications and questionnaires. That is the last class.